వైఎస్ కుటుంబానికి తనను కొనుగోలు చేసే దమ్ము లేదని పులివెందుల నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి అన్నారు. పులివెందులలో నిర్వహించిన మీడియా సమావేశంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి వ్యాఖ్యలపై ఆయన తీవ్ర స్థాయిలో స్పందించారు. ఉలిమెల్ల తోటలో జరిగిన సమావేశంలో ఎంపీటీసీ స్థానాన్ని ఏకగ్రీవంగా ఇచ్చిన చరిత్ర వైఎస్ కుటుంబానిదే కాదని ప్రశ్నించారు. రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుడు ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. గతంలో వైఎస్ కుటుంబం గురించి కానీ వాళ్ళ గురించి ఎందుకు, అది కూడా జగన్ రెడ్డి మేము అట్లా కాదు అని వాళ్ళకు ఉండే ఏదైతే వాళ్ళ మీద ఉండే ముద్రను మాపుకునే దాని విధంగా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేస్తే మేము అట్లా కాదు ఇట్లా అని. కాబట్టి మీరు చేసినట్టు ఏదో ఈ టైంలో ఇట్లా చేసినారు, ఆయన టైంలో ఇట్లా జరిగింది, ఈ టైంలో ఇట్లా జరిగిందని నేను అవి రాజకీయ ఆరోపణలు కాదు నేను చేసింది. ఫ్యాక్ట్స్ అప్పుడు కాలంలో ఏం జరిగినాయో దానికి నేను వివరణ ఇస్తా పోయినా. నువ్వు ఏదైనా దాంట్లో నేను అసత్యాలు మాట్లాడింటే నువ్వు వాటి మీద మాట్లాడి ఖండించాలా. అట్లా కాకుండా ముఖ్యంగా ఆయన మాట్లాడింది ఏంటంటే వాడు వీడు అన్నాడని. యాక్చువల్గా మీరు నా గతంలో నా ప్రెస్ మీట్లు చూడండి, నా వీడియోలు కూడా చూడండి. ఎక్కడా కూడా నేను అన్పార్లమెంట్ వర్డ్స్ కానీ వల్గర్గా కానీ ఆ మాట్లాడిన సందర్భం లేదు, ఆ చరిత్ర కూడా నాకు లేదు, నాకు అవసరం కూడా లేదు. కానీ అది మా 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 ముఖ్యమంత్రి గారికి మాకు జరిగిన మధ్య సంభాషణలో యథార్థంగా చెప్పడంలో అది చిన్నగా దొర్లింది. ఏది ఆ వాడనే పదం నా ఎప్పుడు అట్లుండవు, అది పొరపాటుగా దొర్లింది. దాన్ని ఈయన ఏదో వాడు వీడు అన్నాడని ఇంకా ఏదో ఆయన ఇష్టం వచ్చినట్లు ఆ తర్వాత మాట్లాడడం కూడా జరిగింది. సరే, ఇది ఒకవేళ ఇది జరిగింది అనుకోండి, ఇదే జెడ్పీటీసీ ఎలక్షన్స్ అయిపోతానే ఆ బీటెక్ రవి అనే వాడు వీడని మీ జగన్ రెడ్డి మాట్లాడినాడు. వాడు ఎవడో బీటెక్ రవి అంట, అతనికి పులివెందుల్లో ఓటు కూడా లేదంటూ మాట్లాడినాడు. మరి ఆ రోజు కూడా నువ్వు అన్నా ఇది ఇట్లా మనం వాడు గీడని మాట్లాడకూడదు, ఇది తప్పు అని నువ్వు నిన్న ఇంత ఆవేశపడినప్పుడు ఆ రోజు సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తే నోట్లోంచి ఆ మాటలు ఆ పదాలు వచ్చినప్పుడు ఆ తర్వాత నువ్వు ఆ రోజు ఖండించాలి కదా ఇట్లా మాట్లాడడం తప్పు అని. మేమేమనుకుంటాము, మా ముఖ్యమంత్రిగా పనిచేసిన నోటి నుంచి వచ్చిన పదాలు అయ్యే మీరు వచ్చారు కాబట్టి అవి కూడా ఏమన్నా పద్ధతిగా మాట్లాడడం అంటే అదేనేమో కరెక్ట్గానేమో అని నేను నా నోట్లోంచి కూడా అది వచ్చింటుంది. అంతకు తప్ప నాకు ఎప్పుడు కూడా అన్పార్లమెంట్ వర్డ్స్ అనేది నా ప్రెస్ మీట్లలో తర్వాత ఎప్పుడు కూడా నేను వాడిన సందర్భమే లేదు. తర్వాత ముఖ్యంగా ఆయన ఆరోపణ చేసింది ఆ తర్వాత ఏదో విజయసాయి రెడ్డిని నేను కలిసినట్టు, తర్వాత ఏదో ఎమ్మెల్సీ దాన్ని అమ్ముతా అన్నట్లు, మళ్ళా ఫ్రెష్గా నేను గవర్నమెంట్ వచ్చినాక ఎమ్మెల్సీని కొంటా అన్నట్టు ఏదో మాట్లాడడం జరిగింది. నేను మీకు ఒకటి స్పష్టం చేస్తాను, నాకు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళతో ఎస్పెషల్లీ బాలినేని శ్రీనివాసరెడ్డి అన్న నాకు చాలా చాలా క్లోజ్. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కూడా అనేక సందర్భాల్లో వాళ్ళ ఇంటికి పోయి కూడా కలిసినాం. అలాగే మీ పార్టీలో ఇప్పుడు నెంబర్ 2గా ఉండే మిథున్ రెడ్డిని కూడా రమేష్ అన్న వాళ్ళ ఇంట్లో ఢిల్లీలో 2-3 సార్లు కలిసి భోంచేసినాం. అలాగే విజయసాయి రెడ్డిని కానీ, అలాగే మేడా రఘునాథ్ రెడ్డి అన్నతో నాకు బంధువు కాబట్టి నాకు ఎంతో, ఆ తర్వాత ఆయన కూడా అనేక సందర్భాల్లో కలిసినాం. అంతెందుకు నీ స్టేజ్ పక్కన కూర్చుండే ఆ తర్వాత వాళ్ళతో కూడా, అంటే ఎగ్జాంపుల్ మధు అన్న కూడా నాకు అప్పుడప్పుడు ఎప్పుడన్నా 1-2 సార్లు ఫోన్ చేసింటాడు. అది మాట్లాడినది స్నేహం వేరు, రాజకీయం వేరు. ఇదేమో ఇప్పుడు మధు అన్న ఏదన్నా చేసి ఆయన తొండూరులో 200 ఎకరాలు ఆక్రమించింటే దాని ఏమన్నా మేము వదిలిపెట్టినామా? ఎంక్వైరీ చేసాం, ఎంక్వైరీకి ఇచ్చాం, రేపు మాపో క్యాన్సిల్ కూడా చేస్తాం. అది రాజకీయం వేరు, పరిచయం వేరు, ఆ తర్వాత వేరు. అయినా నేను విజయసాయి రెడ్డిని కలిసింటే ఇప్పటికీ దాదాపు నువ్వు చెప్పే ప్రకారం అయితే 5-6 ఏళ్ళు అయింటారు. మళ్ళీ అప్పుడే చెప్పాలి కదా. నేను అపోజిషన్లో ఉన్నప్పుడు మీ మీద అన్నిటికీ నేను వివేకానంద రెడ్డి ఇష్యూ కానీ పొలిటికల్ కానీ మిమ్మల్ని ఘాటుగా విమర్శిస్తా వస్తానే కదా, మళ్ళీ అప్పుడే చెప్పాలి కదా. తర్వాత ఇప్పుడు ఎందుకు చెప్తారు ఆ టాపిక్? ఇప్పుడు అయినా అసలు అది చెప్పాల్సింది విజయసాయి రెడ్డి. నేను నిజంగా కలిసింటే అది చెప్పాల్సింది విజయసాయి రెడ్డి గారు కదా. ఆ తర్వాత నువ్వు చెప్తే దాంట్లో అర్థం ఏముంది? సరే, నువ్వు నా మీద ఆరోపణ చేసినావు, ఓకే. నేను సూటిగా తర్వాత మిమ్మల్ని 2-3 ప్రశ్నలు అడుగుతా, వాటికి నీకు చేతనైతే నువ్వు సమాధానం చెప్పు. ఇప్పుడు ఏదైతే నా మీద ఆరోపణలు చేస్తారే మీరు 2014లో అప్పటికి మీరు ముఖ్యమంత్రి అభ్యర్థి, జెడ్పీటీసీ ఎలక్షన్స్, ఎంపీటీసీ ఎలక్షన్స్ వచ్చినాయి, అంటే మున్సిపాలిటీ ఎలక్షన్లు అయిపోయినాయి. దాని తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు వచ్చినాయి, అంటే ఒక నెల ముందు అంతే. ఈ ఎలక్షన్లు అయిపోయి రిజల్ట్ కూడా డిక్లేర్ చేయలే.
మళ్ళీ ఈ రిజల్ట్ కూడా దానికి ఎఫెక్ట్ పడుతుందని రిజల్ట్ కూడా ఆపి మళ్ళీ జనరల్ ఎలక్షన్ చేసి తర్వాత అప్పుడు మళ్ళా ఆ తర్వాత ఈ రిజల్ట్ను అప్పుడు డిక్లేర్ చేసినారు. అప్పటికి నేను కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జి కూడా కాదు, జస్ట్ మా మండల స్థాయి, ఆ మండలం ఎలక్షన్ చూసుకుంటున్నా. మీరు వచ్చేసి ఉలిమెల్ల తోటలో ఈ విజయసాయిరెడ్డి ఇది నేను కలిసినది అదంతా ఇంకోటి. స్వయంగా నువ్వే కూర్చొని మాట్లాడినాం, నేను అవినాష్ రెడ్డి కూర్చొని మాట్లాడినాం. ఏమి మీరు డబ్బులకు లాలోచిపడి ఆ రోజు నాకు కస్నూరు ఎంపీటీసీ తెలుగుదేశం బ్యానర్ మీద ఏకగ్రీవంగా ఇచ్చినారో చెప్పాలా. ఏకగ్రీవంగా నాకు తెలుగుదేశం బ్యానర్ మీద మీరు ఇచ్చారు అంటే మీరు ఏమి లాలోచిపడి ఏమి డబ్బులు తీసుకో. ఈ మీటింగ్లో అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శంకర్ రెడ్డి, మాకందరికీ కావాల్సిన దెంతులూరు కృష్ణ అంటే మళ్ళీ కనుక్కోలేదు, దెంతులూరు కృష్ణ కూడా ఉన్నాడు. అంటే అది లాలుచ్చా, ఇది లాలుచ్చా. ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే ఏదో డబ్బుల కోసం అమ్మడమైనామా అది ఇదని మారుతున్నారు కదా. ఈరోజు ఘోరంగా ఈరోజు కృష్ణ ఉన్నాడు, వాళ్ళతో చెప్పి మనం 300 రూపాయలు పంచుకుంటాము, నువ్వు ఎక్కువ పంచొద్దు, మాకు ఇబ్బంది అవుతుందని నన్ను మీరు అడుక్కున్నారు. ఆ రోజు ఏమంటే ఆ రోజు మీ కన్వీనర్గా ఆ పక్క మా ప్రభాకరన్ ఉన్నాడు కాబట్టి ఆ పక్క ఒప్పుకోక 500 పెంచుకొని మాకు కూడా 1 కోటి రూపాయలు అవుతుంది బొక్క, అది వేరే విషయం. అంతటి డబ్బు మీద వ్యామోహము, డబ్బు మీద కక్కుర్తి మీకుంది. మాకు ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుంది, 300 పంచుకుందామని. ఆ రోజు ఇది ఉలిమెల తోటలో జరిగిందా లేదా 2014లో. మళ్ళీ అప్పుడు నేను కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ కాదు కాబట్టే నేను వెళ్ళేటప్పుడు మా అప్పుడు ఇన్ఛార్జ్ అయిన సతీష్ అన్నకు గుర్తుందో లేదో, సతీష్ అన్నకు చెప్పిపోయినా ఇట్లా ఉంది నా అంటే పార్టీకి నష్టమయ్యే పని నువ్వు చేయవు నాకు తెలుసు, పోయి రాపో అన్నాడు. పోయినా ఏకగ్రీవంగా ఇచ్చినారు. ఏమి ఆలోచించబడి ఇచ్చారో మీరు ఇప్పుడు నాకు చెప్పాలి. అది వాళ్ళు తర్వాత 2 ఏదో 12 కోట్లకు అన్నారు, అది తప్పు. 12 కాదు 15 కోట్ల ఆఫర్ ఇచ్చింది. దేనికి? అమరావతి టైంలో మాకు చాలా సమస్యగా ఉంది, మీరు ఎక్కువ మంది ఉన్నారు అని మనకు తెలిసిన వాళ్ళతో 12 కాదు, నువ్వు రాంగ్ చెప్తాను, 15 కోట్ల ఆఫర్ ఇచ్చారు. ఆఫర్ ఇస్తే ఆ విషయం నేను అప్పట్లో మా అధ్యక్షునికి చెప్పడం, ఈ రకంగా ట్రై చేస్తున్నాను సార్ అంటే, నువ్వు ఇంకా ఎవరో టచ్లో ఉన్నారో దాన్ని డ్రాగన్ చేయమని చెప్పాడు. ఆ డ్రాగన్ చేసాం, దాన్ని పకడ్బందీగా సెట్ చేసి వాటికి 2-3 వెళ్ళిపోయినారు. ఆ రోజు డొక్క మాణిక్య ప్రసాద్ కానీ పోతుల సునీతమ్మ వీళ్ళు పకడ్బందీగా ప్లాన్ చేసి ఎవరిని దాన్ని కట్టడి చేసుకొని అమరావతిలో మీరు పెట్టిన తీర్మానానికి అగెనిస్ట్గా ఓటేసి ఈరోజు అమరావతి ఈ రకంగా పనులు జరుగుతున్నాయంటే అందులో బీటెక్ రవి భాగస్వామ్యం కూడా ఉంది. అలాంటి క్యారెక్టర్ నాది. అట్లా క్యారెక్టర్ను నువ్వు అసాసినేట్ చేసేట్టుగా డబ్బులకు కాదు 15 కోట్ల ఆఫర్ ఇస్తామంటే ఆ రోజు మేము కాదని అమరావతికి మీరు పెట్టిన తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేసిన వ్యక్తి కాబట్టి ఈ బీటెక్ రవిని నువ్వు అనుకునేంత ఈజీగా నువ్వు అసలు కొనలేవు. డబ్బు మీద మాకు ఆ వ్యామోహం లేదు. నా దగ్గర ఆ డబ్బు ఉంటే అసలు మీరు ఆ రాజకీయం కూడా చేయలేరని కూడా నేను పదే కూడా తర్వాత చెప్పడం జరిగింది. ఇంకో ఇన్సిడెంట్, ఎప్పుడైతే వివేకానంద రెడ్డి ఇష్యూ మీద ఫస్ట్ సిబిఐకి పోయిన విషయం నాకు తెలుసు. ఫస్ట్ సిబిఐకి పోయిన విషయం నేనే అని మీ అందరికీ తెలుసు. ఆ తర్వాత ఆదరణ మళ్ళా వచ్చేసి సునీతమ్మ వచ్చినారు. ఒక స్టేజ్లో కేసు అడ్మిట్ అయిన తర్వాత మీకు అప్పుడు భయపడి నా దగ్గరికి ఆదినారాయణ రెడ్డి దగ్గరికి వచ్చి, అంటే మీ వాళ్ళు మీకు బ్లాంక్ చెక్ ఇస్తాం, మీరిద్దరు విత్డ్రా కాండి, బ్లాంక్ చెక్ మీరు ఎంతనా రాసుకోండి, 20 కోట్ల 30 కోట్ల ఇద్దరికి ఇండివిజువల్గా రాసుకోండి, మీరు విత్డ్రా కాండి, మిమ్మల్ని మీరు సిబిఐ దాంట్లోంచి మీరు విత్డ్రా అయితేనే సిట్టు మీ జోలికి రాకుండా మేము పూచి దానికి అధినాయకత్వంతోనే మీకు చెప్పిస్తాం అని మీరు వచ్చి మాకు ఆఫర్ పెడితే దాన్ని మేము తిరస్కరించి మేము ఫైట్ చేసి కోర్టులో అదే సిబిఐ ఎంక్వైరీకి వచ్చి అదే సిబిఐ ఈరోజు అదే సిబిఐ చేత ఈరోజు మీరు ముద్దాయిలైనారు. అది మా క్యారెక్టర్. నువ్వేందో 12 కోట్లకు అన్నీ అంటున్నావు, మీ వాళ్ళే విత్డ్రా అయితే ఎంత కావాలో రాసుకో అని చెప్పినారు. అట్లాంటి దానిలో కూడా తొలగకుండా మిమ్మల్ని తప్పుడు పని చేసినారు. మీరు ఖచ్చితంగా దీనికి శిక్ష అనుభవించాల్సిందని మేము ఫైట్ చేసి సిబిఐ ఎంక్వైరీకి వస్తే దాని ద్వారా ముద్దాయిలైన చరిత్ర మీది. ఇంకో విషయం అంటే ఇప్పుడు
కొందరు ప్రజలకు కూడా ఇప్పుడు జనరేషన్స్ వాళ్ళకు కూడా తర్వాత అర్థం కావాలా ఏంటి ఇలా క్యారెక్టర్ ఏంటి ఇలా బతుకేంది. ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో నేను ఇంతవరకు కూడా ఎప్పుడు వివేకానంద రెడ్డి గారు అడిగినా కూడా నేను ఎప్పుడు ఈ సందర్భం చెప్పాలి. ఆయన ఓడిపోయిన తర్వాత కూడా నాతో మాట్లాడుతున్నాడు. నీకు ఎవరెవరు నాకు మోసం చేశారు, ఎవరెవరు ఏం చేశారు అని అడిగినా కూడా ఇది పద్ధతి కాదు. బెనిఫిషియర్ నేను కదా, నాకు ఏ రూపు వాళ్ళకి కసి ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు. నేను హెల్ప్ తీసుకున్నా కదా వాళ్ళతో, వాళ్ళు నాకు ఇండైరెక్ట్గానే హెల్ప్ చేశారు కదా అని నేను ధర్మబద్ధంగా చెప్పలే. ఈరోజు నా మీదనే ఇలాంటి అభాండాలు వేసేటప్పుడు మీ బతుకు కూడా పులిందులకు చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఈ క్యాంపులో ఎంతమంది ఉన్నారు, ఆ క్యాంపులో ఎంతమంది ఉన్నారు, బెంగళూరు క్యాంపులో ఎంతమంది ఉన్నారని మొత్తం ప్రతిరోజు మాకు మెసేజ్లు పెట్టి ఈ క్యాంపులో వీళ్ళు అసంతృప్తిగా ఉన్నారు, వాళ్ళని మీరు సెట్ చేసుకోండి, ఈ క్యాంపులో వీళ్ళు అసంతృప్తిగా ఉన్నారని మాట్లాడుకొని ఆ క్యాంపు గేటు బయట మేము వెహికల్ పెట్టుకుంటే వాళ్ళని టయానికి వాళ్ళని బయటికి పంపిస్తామని బయటికి పంపించే నేను వెహికల్ ఎక్కించుకొని వచ్చిన సందర్భాలు ఒక 5-6 కేసులు ఉన్నాయి ఇట్లాంటి. అంటే వాళ్ళ క్యాంపులో ఉన్న వాళ్ళని కూడా ఏదో సొడ్డు పెట్టి వీళ్ళు అసంతృప్తిగా ఉన్నారు, వీళ్ళని సెట్ చేసుకొని వాళ్ళని క్యాంపు నుంచి బయటికి పంపిస్తే ఆ నుంచి మేము వెహికల్ ఎక్కించుకొని మా క్యాంపు ఇంకా మీరా అది మాట్లాడేది. అప్పట్లో ఈ ఓటింగ్ తప్పకూడదని చెప్పి కోడ్ సిస్టమ్ మేము డెవలప్ చేశాం. మా ఇంటర్నల్ మీటింగ్లో ఇదే కోడ్ వాళ్ళు కూడా అవలంబిస్తే మనకి ఇబ్బంది కదా అంటే ఆ కోడ్ రాకుండా చూసుకుంటే ఈరోజు నువ్వు ఎవరైతే నువ్వు చెప్పు చేతలు ఉన్నావో, ఎవరైతే నీ సహముద్దాయిగా ఉన్నాడో ఆయన కోడ్ లేకుండా ఇంత అమౌంట్ మాట్లాడుకొని ఆ కోడ్ లేకుండా కోడ్ని ఎత్తేసినారు. ఇవన్నీ ఎందుకు? ఇవన్నీ మీకు వివేకానంద రెడ్డి గెలిచకూడదు ఎటువంటి అని ఆ రోజే ప్లాన్ చేసి తర్వాత నాకు ఇండైరెక్ట్గా వీళ్ళందరినీ పంపించినారు. మీరు ఈరోజు లాలూచి రాజకీయాలు ఆ తర్వాత వాటి గురించి లాలూచి రాజకీయాల గురించి ఆ తర్వాత మీరు మాట్లాడతారు. ఇంకా తర్వాత నువ్వెంత తర్వాత నీ బతుకెంత అన్నట్లు ఆయన మాట్లాడినాడు. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ చెల్లెలైనటువంటి సునీతమ్మతో నువ్వు నాకు ఎక్కువ ఒత్తిడి చేస్తే ఈ కేసు నుంచి తప్పించుకొని పోయేదానికి షెల్టర్ అయ్యేదానికి నేను బీజేపీలోకి వెళ్తాను అని చెప్పినాడని సాక్షాత్తు ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి సునీతమ్మకు చెప్పినాడు. అంటే అర్థం ఏమని అంటే జగన్మోహన్ ఈయన బెదిరించినాడా, ఇంకోటి అంటే బీజేపీలోకి పోయే ప్రస్తావన చెప్తా. అప్పుడు చెప్పినాడా ఇప్పుడు చెప్పినాడా సందర్భం? ఇప్పుడు పోతాను నేనా నేను అప్పుడు పోతాను నేనా శ్రీనాథ్? అదే ఇప్పుడు ఆయన అప్పుడు నిజంగా అట్లా అంటే ఆయన బీజేపీలోకి పోతానంటే నేను పోతానంటే అనుకో, ఆయన అప్పుడు ఏమన్నా చెప్పేది పోయినాడా? నాకేం అవసరము? ఇప్పుడు మీరు ఒకటి నేనేందో అది మాట్లాడతా ఇది చేస్తా అది ఇది అన్నారు. ఇప్పుడు ఉండే రాష్ట్ర ప్రజలు కానీ మీరు కానీ గత దాంట్లో గవర్నమెంట్లో 5 సంవత్సరాల్లో ఎన్ని ఇబ్బందులు నేను ఫేస్ చేసినా, ఎన్నిసార్లు నేను ప్రెస్కి వచ్చి మాట్లాడినా, ఎంత నన్ను ఇబ్బంది పెట్టినారు, ఎన్నిసార్లు నన్ను జైలుకి పంపించాను, నేను ఎక్కడన్నా తగ్గినట్లు కానీ ఇంకోటి కానీ మీకు అనిపించిందా? నాకేం అవసరం? నేను ఉండేదే నేను మీ మాదిరి గోల్డెన్ స్పూన్ వాళ్ళ మాదిరి గోల్డెన్ స్పూన్తో పుట్టలే. నేను కష్టము నష్టము అన్ని అనుభవించి నేను ఉండే. కానీ ఈ బీటెక్ రవి అనే వ్యక్తి ఎప్పుడు నీ జీవితంలో నువ్వు కొనలేవు. బీటెక్ రవి అనే వ్యక్తిని కొనలేవు, అమ్మడబోయే ఇది కాదు. ఎప్పుడైనా లాలూచి అంటే ఆ తర్వాత మీరు కొన్నారు. అసలు ఇంకోటి ఈయన బతుకుల గురించి మాట్లాడుతున్నాడు కదా మామూలుగా. ఒకానొక సందర్భంలో భాస్కర్ రెడ్డి గారు ఆయన జనరల్గా ఆయన తీసుకుంటాడు, మేము తీసుకుంటాం. మందు కొట్టినప్పుడు వార్త ఒక రకంగా మనకు సాయం చేశాడు. ఈ ముసలోడు ఎప్పుడుంటే మనకు అడ్డం పడి చస్తాడు, మనకు ఆ రకంగా చాలా మేలు చేశాడు భాస్కర్ రెడ్డి. అంటే మీ స్థాయి అది పెద్ద వయసుల దగ్గర. మీ అదృష్టం కొద్దీ రాజారెడ్డి పోయినాడు, రాజశేఖరెడ్డి పోయినాడు, ఉండే వివేకానంద రెడ్డిని లేపి మీరు హస్తగతం చేసుకొని ఈరోజు మా మీద మాట్లాడే పరిస్థితి వచ్చింది. ఆయన మాట్లాడుతూ ప్రతి దానికి సమాధానం చెప్పే రోజు వస్తుంది దగ్గరుండి. ఏంది మీరు సమాధానం చెప్పే? మన టైం వస్తుంది సమాధానం. మీ టైం ఇప్పుడు వచ్చేది దేవుడు ఎరుగు. గత సంవత్సరంలో 5 ఏళ్ళు మీరు గవర్నమెంట్ ఉన్నారు, 2 సార్లు నన్ను జైలుకి పంపించారు. ఒకసారి అరెస్ట్ చేసి ప్రైవేట్ వ్యక్తులకు ఇప్పించి ముసుగేసి పిస్టలు పెట్టి చంపుతామన్నప్పుడే ఆ తర్వాత నేను భయపడలే. ఇప్పుడు మీ తాటాకు చెప్పలకి బొచ్చుగాడ భయపడతాడా? మీరు ఏం చేసుకుంటారు? మీరు మహా అంటే ఒకవేళ ఏదైనా ఉంటే మహా అంటే మీరు ఏమన్నా మీ చిన్నాయన చెప్పినట్టు చంపుతారేమో. కాబట్టి మేము మా ఇంట్లో ఎంతో భద్రత పెట్టుకున్నామో
మా బాత్రూములు కూడా అంత భద్రతగా పెట్టుకున్నాం. ఎందుకంటే మీరు బాత్రూమ్ బాయ్స్ అనే విషయం మాకు తెలుసు. కాబట్టి మేము ఆ విషయంలో కూడా అంతకన్నా ఏం చేస్తారు మీరు. కాబట్టి ఫైనల్గా ఈరోజు నేను ఏదైతే ఆరోపణ ఉల్లిమెల్ల తోటలో ఏమీ జరగలేదని చెప్తావా? ఓకే, నేను రాజకీయాల నుంచి మానుకుంటా. సిబిఐది కానీ తర్వాత ఇంకోటి కానీ నువ్వు నిజంగా చిన్నకొండాడి మనవని అయితే, భాస్కర్ రెడ్డి కొడుకు అయితే నీ చెంచా బ్యాచ్తో ఇప్పకుండా నువ్వు నిన్న మాట్లాడినావు, నేను వచ్చి కౌంటర్ ఇచ్చిన. ఈరోజు నేను మాట్లాడతానా, నువ్వు హైదరాబాద్లో ఉన్నావు, ఆ నుంచి చిన్న వీడియో అయినా రిలీజ్ చేయి. నీ చెంచా బ్యాచ్తో మాట్లాడకుండా నువ్వు డైరెక్ట్ నేను చెప్పిన దానిలకు సమాధానం చెప్పు. పులిమిల్ల తోటలో ఏమీ జరగలేదబ్బా, ఇదంతా అబద్ధం అను. నేను రాజకీయాల నుంచి మానుకుంటా. ఎందుకంటే ఇంత తప్పుడు మాట్లాడే వాళ్ళతో నేను రాజకీయం చేయలేను. నేను 100% నువ్వు రాజకీయాలు అను. కాబట్టి దీన్ని బట్టి నువ్వు మాట్లాడేటప్పుడు అమాయకంగా కార్యకర్తలు కొందరు తప్పెట్టు కొట్టింటారు పాపం. వాళ్లకు మీ బతుకులు సందర్భానుసారం బట్టి మీరు ఏ రకంగా లాలూచి పన్నారు, ఏ రకంగా అయినారు. అప్పుడుగా నా స్థాయి ఇంత కూడా కాదు. అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడే మీరు ఏ రకంగా లాలూచి పన్నారు, ఏ రకంగా ఏదో పెద్ద కార్యకర్తల ముందు రావు అని ఫోన్లో మాట్లాడడం కాదు. మీరు ఏ రకంగా మాతో ఆ కాలంలోనే ఈ రకంగా అడ్జస్ట్ అయినారు, ఈ రకంగా సిబిఐ కేసుకు విత్డ్రాగైనారు, ఈ రకంగా ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మీ మనిషికే మీరు ఎంత ద్రోహం చేశారనేది ఇప్పుడుండే జనరేషన్కు, ఇప్పుడుండే కార్యకర్తలకు, ఇప్పుడు తప్పెట్లు కొట్టిన వాళ్ళందరికీ తెలియాలా. నువ్వు స్ట్రైట్గా ఆ తర్వాత స్టేట్మెంట్ నా మీద ఇవ్వాలా. ఇంకా నీ చాలా ఉన్నాయి. వ్యక్తిగతంగా నీకు జోలికి పోతే ఇది పుష్ప 1, పుష్ప 2, పుష్ప 3 కూడా వచ్చాయి. అయినా నాకు ఒకటి అర్థం కాలే. మామూలుగా సంతోషమైన బాధ అయినా ఒకటే టైప్లో చెప్పే నువ్వు, సావుకు మా పెళ్లికి ఒకటే బ్యాండ్ మేళం ఊతాడంటారు. నువ్వు నిన్న అంత ఫ్రస్ట్రేషన్గా మాట్లాడితే అప్పుడు ఏమైంది? పుష్ప 1 ఇది, పుష్ప 2, పుష్ప 3 కూడా ఉంది. దానికి కూడా వెయిట్ చేయి. రైట్ చెప్పడా? మాది సాధారణ రైతు కుటుంబం. మా నాన్న ఏదో టీచర్ బడిపంతులుగా ఉండి హెడ్ మాస్టర్గా రిటైర్డ్ అయినాడు. మీదే పెద్ద కుటుంబం కావచ్చు, మాకు మీ నాన్నలాగా అంత మా నాన్న అట్లా అది కూడా మాకు. అసలు మీ చరిత్ర, మీరు పోస్ట్ ఆఫీస్, పాత పోస్ట్ ఆఫీస్ కాడ ఇంటికాడ ఉన్నప్పుడు మీ పరిస్థితి ఏంది? మీకు ఏదైనా తోటల దగ్గర పనికి వస్తే వారం పట్టు వాడ 4 వారాల తర్వాత ఇస్తాన్నారు. కూలోళ్ళు తిట్టుకుంటూ పోయే పరిస్థితి కూడా మేము కళ్ళారా చూసినాం. ఆ పరిస్థితి నుంచి ఇప్పుడు ఈ పరిస్థితికి ఆ తర్వాత మీరు ఎట్లొచ్చినారు? అసలు నువ్వు ఇప్పుడు ఉండే ఇల్లు ఎట్లా కట్టుకునేవో నీకు తెలుసా? రాజశేఖర రెడ్డి గారు రెండోసారి సీఎం అయిన తర్వాత బ్రాహ్మణి స్టీల్స్ సంబంధించి ఒక ఎలక్ట్రికల్ వర్క్ వచ్చింది. యాక్చువల్గా ఆ వర్క్ బీబీఎం అనే కన్స్ట్రక్షన్కి వచ్చింది. ఆ వర్క్ను కానీ ఎల్ఎన్టీ కంపెనీకి ఇప్పిస్తే నీకు ఒక 5% కమిషన్ ఇస్తామని చెప్తే ఆ ఎల్ఎన్టీ అతను కూడా శంకరెడ్డి అని తుమ్మలపల్లె, మాకు బంధువే, వాళ్ళకు బాగా తెలుసు. అతను మాట్లాడి డీల్ సెట్ చేస్తే మీరు బలవంతంగా ఒక పక్క జగన్ రెడ్డికి వేరే వాళ్ళతో ఫోర్స్ చేయించి, ఇంకో పక్క భారతమ్మతో చెప్పించి ఆ వర్క్ బీబీఎం వచ్చిన వర్క్ను క్యాన్సిల్ చేసి భాస్కర్ రెడ్డి చాలా అలుగుతాడు, ఇబ్బంది పడతాడని ఆ రకంగా దాంట్లో 300 కోట్లు అది 5% కమిషన్ 15 కోట్లు ఇస్తే, 15 కోట్లలో అడ్వాన్స్గా 6 కోట్లు ఇస్తే 6 కోట్లతో నువ్వు ఇల్లు కట్టుకున్నావు. ఇది వాస్తవం కాదా? చెప్పమను మీ ఫాదర్ని కానీ మీరు కానీ. అట్లా మీరు కమిషన్లతో దానిలతో బతికి మమ్మల్ని ఏం బతుకు అంటారు? సరే, శాండ్ ఆ తర్వాత శాండ్ గురించి కూడా మాట్లాడినావు. శాండ్ అనేది అదేంటన్నా సహజ వనరులు, దాంట్లో టెండర్ వేశారు. మీ అన్నలాగా మొత్తం కడప జిల్లా అంతా గుత్తాధిపత్యంగా 20 కోట్లకు 22 కోట్లకు అమ్ముకోలే. మేము అవలంబించిన శాండ్ విధానంతో ఈరోజు నిజంగా మిమ్మల్ని ధైర్యంగా అడుగుతానా, ఎవరైనా కామన్ మ్యాన్ ఇసుక దొరకలేదని కానీ ఇసుక ఎక్కువైందని ఎవరైనా బాధపడతానని చెప్పండి. అంత సిస్టమేటిక్గా వేంపల నుంచి కొన్ని 100 ట్రాక్టర్లు వస్తాయి పులివెందులకు. ఎక్కడన్నా ఒక రూపాయి ఎవరన్నా పోలీసు కానీ ఇంకోటి కానీ అడ్డపడతాడా? అది సహజ వనరుల గురించి నువ్వు మాట్లాడతావు. నువ్వు ఆ తర్వాత నువ్వు ఇంత మీ అన్నగారు జిల్లా అమ్ముకున్నాడు. లాస్ట్కు అసలు వైఎస్ అనిల్ రెడ్డి అనే అతను పాలిటిక్స్కి సంబంధం లేని వ్యక్తి. ఈ శాండ్ విషయంగా అతనికి మోసం చేశాడని ఈరోజు వైఎస్ అనిల్ను, అంటే జార్జ్ రెడ్డి గారి అబ్బాయిని కూడా దూరం పెట్టేట్టుగా చేశారు. మీరు రాజశేఖర రెడ్డి కుటుంబానికి ఎవరిని దగ్గరుండిచ్చే సమస్య లేదు. ఏదో రకంగా చెప్పి అందరినీ దూరం చేయాలి.
ఆ తర్వాత మైనింగ్ గురించి మాట్లాడతాం. అసలు మైనింగ్ చరిత్రే మీద వెంకట నరసయ్య చంపినాల నుంచి లాస్ట్ 5 ఏళ్లలో వేల్పుల రామంతో కలిసి ఏం చేసినావో ఇంకా నేను దపదపా చెప్పాల్సిన పని లేదు. అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, సహజ వనరుల గురించి మాట్లాడి దాని దోపిడీ చేసినా అని నువ్వు నన్ను మాట్లాడే నువ్వు ఇక్కడ పులివెందుల్లో ఉండి తర్వాత పాపం ఆ 9 నెలలు 12 నెలలు కష్టపడి అరటి పండిస్తే ఆ అరటి రైతులతో టన్నుకింత కమిషన్ వ్యాపారస్తులతో మాట్లాడుకొని అరటి రైతులను దోచేసిన విధానం ఉంది చూడు, అది మీ బతుకు. అట్లా మేము బతకలే. మాకు ఆ సంస్కారము మాకు వచ్చి నేర్పించారు. అది మా సంస్కారం. అది మేము రాజకీయాల కోసం మీరు అధికారంలోని మా చిన్నాయనను మేము పోగొట్టుకుంటే అదే రాజకీయ ఆధిపత్యం కోసం మీరు మీ చిన్నాయనను మీ చేతులతో చంపుకున్నారు. టోటల్గా మీకు ఆ చిన్నాయన అనే పదం అంటేనే అచ్చిరానట్టుంది. అది ఏదో ఆ డిక్షనరీలో మీకు సార్ అది మా చిన్నారాన్ని మేము ఇట్లా పోగొట్టుకుంటే మీ చిన్నారాన్ని మీరు అట్లా చంపుకున్నారు. ఆ తర్వాత అది మీ బతుకు. అట్లా మేము ఎప్పుడు కూడా బతకలే. మాట్లాడితే బతుకు మీరేమన్నా చినకొండారెడ్డి అంటే మీ తాత అబ్బంటాం. ఆయన పని ఏంది? R&Bలో నెంబర్ రాళ్ళకు పెయింట్ వేసుకునేది ఆయన అప్పట్లో. ఆ స్థాయి మీది అప్పుడు. ఇంకా నువ్వు ఆ తర్వాత బతుకుల గురించి అది దాని గురించి మాట్లాడతావు. ఆ బతుకుల గురించి మాట్లాడేటప్పుడు నీ పక్కన ఉన్నారు ఇంకా స్టేజ్ మీద, వాళ్ళ గురించి కూడా కొన్ని స్టోరీలు ఉన్నాయి. కానీ అవన్నీ చెప్పి అది నా సంస్కారం కాదు ఆ రకంగా చెప్పడం. గతంలో జరిగినవి వీటన్నిటికీ కూడా తర్వాత మీరు సమాధానం చెప్పాలా. బతుకులు స్థాయిలు మాట్లాడేటప్పుడు మీదేందని కూడా తెలుసుకోవాలా. అసలు ఇదే మీరు ఈ రకంగా వచ్చారంటే ఇప్పటికీ మీ దగ్గర ఉండి ఇక్కడ ఉన్నోళ్ళు మా ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కోడూరులో మీరు మీ తండ్రి గారు ఎన్ని టన్నులు రెడ్ శాండిల్ కొట్టించారో దానికాడ విశాల్ అనే ఒక అతను ఆ ఊర్లో వాళ్ళు అడ్డపడితే ఆయన మీ ఫాదర్కి ఫోన్ చేస్తే ఇక్కడ నుంచి 10 మంది పోయి దానంతా తరలించి, ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే ఇదెందుకు సిఐ రాజేశ్వర రెడ్డి గునకనపల్లి బోరకృష్ణ అడిగితే ఈ అరచంద్ర భాగవతం అంతా చెప్తాడు. వీళ్ళు ఎంత చిల్లర టైప్ అంటే, మీరు కోడూరులో రెడ్ శాండిల్ కొట్టి దాచిపెట్టుకున్నారు. రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు రాజశేఖర రెడ్డిని కాల్చేదానికి గంధం చెక్కలు కావాలని చుడ్డు పెట్టి రెడ్ శాండిల్ అక్కడి నుంచి ఇక్కడికి తోటలోకి తరలించినారు. అంటే ఆ గంధం వేరు ఈ గంధం వేరు అనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా రాజశేఖర రెడ్డిని కాల్చాలా ఇడుమలపాయ కానీ డైరెక్ట్గా ఆ గొడవలో అక్కడి నుంచి ఇక్కడికి. అంటే రాజశేఖర రెడ్డి మరణాన్ని కూడా రెడ్ శాండిల్ ట్రాన్స్ఫర్ దానికి రవాణాకు వాడిన అంత నీచమైన బతుకులు మీ. మళ్ళీ మీరు ఆ తర్వాత బతుకుల గురించి ఆ తర్వాత వాటి గురించి మాట్లాడతారు.